విరామం తరువాత. ఏంట్రా ఇలాగే పెడితే బ్యాగ్ ని ఎలా కనబెడతాం? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏంటన్నా మన ఇంటి దగ్గరకే వచ్చేసాం, దారిలో ఎక్కడ బ్యాగ్ లేదంటే ఏంటి అర్థం? ఎవరో తీసారనే కదా. రే ఏమంటున్నావురా? మరి మన డబ్బు చెప్పలేం. తీసిన వాళ్ళు మంచి వాడైతే మనకే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అదే నాలాంటి వాడైతే ఇదే ఛాన్స్ అని చెప్పి డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. ఎంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముంది, బయలుదేరి కొట్టుకు వెళ్ళిపోవడమే. మా నాన్నతో ఏం చెప్పాలరా? ఓ ఐడియా కూడా ఉందా? చెప్పి ఆయనతో అనవసరంగా తిట్లు తింటారా? మాట్లాడకుండా వదిలేనన్నా. మరి నాన్న అడుగుతారుగా, అప్పుడు చెప్పొచ్చు. ఏమంటున్నావురా? నాన్నతో చెప్పాలంటున్నావా వద్దంటున్నావా? అది కదన్నా, మనం చెప్పకుండా ఆయన అడిగినప్పుడే చెబుదాం అంటున్నాను. అవసరమే ఇదంతా? బుద్ధిగా జాగ్రత్తగా బండి మీద వెళ్ళుంటే ఈ విధంగా జరిగేదా? రూపాయా 2 రూపాయలా? మరి చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించారు. చేసే పని మీద దృష్టి లేకుండా కళల్లో బతికితే ఇలాగే అవుతుంది. కొద్దిసేపటి క్రితం లవర్ని తలుచుకుంటూ కళల్లో తేలిపోవడం సుఖం అన్నావు, ఇప్పుడేదో పెద్ద మనుషులు మాట్లాడుతున్నావు. అన్నా నేను చిన్నపిల్లని ఏమైనా చెప్తూ ఉంటాను, అది మీరు ఫాలో అవ్వచ్చా? ఇప్పుడు బాధపడేది ఎవరు? మీరే కదా. అది మాత్రం నిజం. రే మా నాన్న తలుచుకుంటే టెన్షన్ గా ఉందిరా. సరే ఇలాగే మాట్లాడుతుంటే కొట్లో మనుషులన్నీ దాన్ని కూడా తిడతారు. పదండి, త్వరగా పదండి. అన్నా పడితేండి అన్నా. వసంత, ఈ వసంత ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? విషయం ఏమిటో ఫోన్లోనూ చెప్పలేదు, వెంటనే రమ్మని మాత్రం చెప్పావు. విషయం ఏమిటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఇది ఎందుకు ఏడుస్తోంది? మీరు అదోలా కూర్చున్నారు. ఏం జరిగింది నాన్న? ఈ వసంత, పుట్టినరోజు నాడు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పవే. అక్క, అమ్మ కనిపించడం లేదక్క. ఏంటి నువ్వనేది? అమ్మ కోపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది, మధ్యాహ్నం నుంచి కనపడటం లేదు. అమ్మ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళింది? ఏం జరిగింది? ఏంటి, అమ్మకి నాన్నకి ఏదైనా గొడవ అయిందా? అవునక్క. అక్క వచ్చేసావా? అమ్మని గుళ్ళో, తెలిసిన వాళ్ళ ఇళ్లలో అన్ని చోట్ల వెతికాం, ఎక్కడ అమ్మ లేదు. కమలాక్కని కూడా అడిగి చూశాను. ఆమె మధ్యాహ్నం ఎప్పుడో అమ్మని చూసారట, ఆ తర్వాత చూడలేదని చెప్పేశారక్క. ఏదో ఆవేశంలో నేను ఒక్క మాట అన్నానమ్మా, అందుకని తను ఇంత పని చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. ఏమిటి నాన్న మీరు? అమ్మ మాట అంటే పడదని మీకు తెలియదా? ఏమిటి గొడవ మీ ఇద్దరికి? వసంత, నువ్వు చెప్పు, ఏం జరిగింది? పొద్దున్న మీ ముగ్గురు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ పిఎన్ కలవాలి, కొంచెం లేట్ కావచ్చు, టిఫిన్ రెడీ చేయి, నేను తినేసి వెళ్తాను. కొంచెం ఉండండి. నలుగురు కూతుళ్ళని కన్నాం, వాళ్ళని ఎలా గట్టెక్కించాలని నేను రోజు దిగులు పడుతున్నాను. మీరేమో కొంచెం కూడా బాధ్యత లేకుండా వాణ్ణి కలవాలి వీణ్ణి కలవాలి అని రోజు డబ్బులు అడిగి ప్రాణాలు తీస్తున్నారు. ఏమిటి మీనాక్షి నువ్వు అనేది? నేనేమైనా తాగుడికి డబ్బు అడిగానా లేక రేసులకు డబ్బు అడిగానా? లోన్ వచ్చే ఏర్పాటు చేయడానికేగా డబ్బు అడిగాను. రేపే లోన్ దొరికిందంటే పోయిన జీవితం మళ్ళీ వచ్చేస్తుంది. దీనికెందుకు దిగులు పడతావు? మీలాగా కలల్లో జీవించడం నా వల్ల కాదు. కొంచెం నిజంలోకి రండి. ఒక బాధ్యత గల మగాడిగా ఈ కుటుంబాన్ని మీరు పోషించాలి. కానీ నా కూతురు ఒంటరిగా నిలబడి ఈ కుటుంబాన్ని లాక్కొస్తోంది. ఆ పిల్లే గనక లేకుంటే మన కుటుంబ పరిస్థితి ఏమై ఉండేది కొంచెం ఆలోచించండి. ఎప్పుడు చూసినా పోయింది పట్టుకోవాలి అంటారే. కోర్టులో కేసు వచ్చింది, తోడుగా వెళ్లి చూసుకోవచ్చు కదా. అది వదిలేసి వేస్ట్ గా మినిస్టర్ వెనకాల తిరుగుతున్నారు. ఇదేనా మీరు పోయింది సంపాదించే లక్ష్యం?
మగాడు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న ఆడది 4 మంచి మాటలు చెప్పి పంపితేనే వెళ్ళిన పని సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఇలా తిడుతూ ఉంటే ఏ పని అవుతుంది? నీ దరిద్ర జాతకమే నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చింది. పీడ పీడ. నోరు మూయండి. నేనా పేడని? ఈనాటి ధరలకి 3 కోట్ల ఆస్తితో ఈ కుటుంబానికి కోడలుగా వచ్చాను. అంతా నాశనం చేయడమే కాకుండా నా ఆస్తి కూడా తగిలేసి ఈ రోజు నోటుకొచ్చినట్టు దరిద్రం పీడ అని మాట్లాడతారా? నాశనం అవుతారు. ఊరుకోమా, నాడితో గొడవ పడుతూ ఊరుకోమే. నేనెన్ని రోజులు ఓపిక పట్టను. ఆడపిల్లల్ని కన్నాం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని బాధ్యత లేని మనిషి. వాళ్ళు తెచ్చిన డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ మనిషి అసలు మగాడేనా? నాన్న వద్దు నాన్న, అమ్మని కొట్టకండి. నా పుట్టినరోజున మీరిద్దరు గొడవ పడకండి ప్లీజ్ నాన్న. తాళి కట్టిన రోజు నుంచి నిన్ను ఏనాడు నేను కొట్టలేదు. కొట్టేలా చెయ్యకు. కొట్టండి. ఆలోటు మాత్రం ఎందుకు? నిన్నెందుకే నేను కొట్టడం? నీ మొహం చూస్తేనే ఒళ్ళు మండిపోతోంది. నా ముందు నించోవద్దు. ఎటైనా పోయి చావు. రాక్షసి, నువ్వు చస్తేనే నాకు మనశ్శాంతి. నాన్నలా మాట్లాడడం వల్ల అమ్మ తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అమ్మకి ఏమైందా ఏంటోనని నాకు భయంగా ఉందక్క.